Welcome back. In this video, we are going to learn about the waveforms of three-phase fully controlled rectifier at 90 degrees delay angle, 120 degrees delay angle and 150 degrees delay angle. So before going to start this lecture, I want to suggest you to watch my previous videos on fully controlled rectifiers, all about controlled rectifiers, single phase, full wave, full controlled, half controlled, three-phase, half controlled, fully controlled, that too this 0 degrees conduction mode, 30 degrees conduction mode, 90 degrees conduction, it means 60 degrees conduction mode, etc. So I recommend you to watch that videos for getting better understanding on these videos. I will provide the links on description as well as cards over there, over here. Right, without any delay, let's jump into the topic. So already నేను ప్రీవియస్ వీడియోలో చెప్పేశాను, రైట్, ఈ కంట్రోల్డ్ రెక్టిఫైర్ యొక్క వర్కింగ్ ఎలా ఉంటుంది అయిపోయింది. ఈ ఫేస్ వోల్టేజ్ ఈ స్టోరీ అంతా ఏంటి అయిపోయింది. ఈ థైరిస్టర్స్ 0 degrees దగ్గర ఏ థైరిస్టర్ పర్టికులర్గా ఏ టైంలో ఆన్ అవుతుంది, నెగిటివ్ థైరిస్టర్ ఏ విధంగా ఆన్ అవుతుంది, T1 T3 T5 పాజిటివ్ సెట్ ఆఫ్ థైరిస్టర్స్ ఎలా అవుతాయి, T2 T4 T6 నెగిటివ్ సెట్ ఆఫ్ థైరిస్టర్స్ ఎలా అవుతాయి, 30 degrees దగ్గర 0 degrees దగ్గర ఉన్నటువంటి వేరియేషన్ ఏంటి, 60 degreesకి ఉన్న 30 degreesకి మధ్యలో వేవ్ ఫార్మ్స్ దగ్గర జరిగినటువంటి వేరియేషన్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పేశాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఫేస్ వోల్టేజ్ అండ్ లైన్ వోల్టేజ్కి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి, ఈ VAB అనే వోల్టేజ్ -30 degreesకి ఎందుకు వెళ్తుంది, సో ఈ ఇన్ఫర్మేషన్ని కూడా నేను మొత్తం పూర్తిగా చెప్పేశాను. సో ఐ ఎక్స్ప్లెయిన్డ్ దెమ్ అబౌట్ మోర్ ఓవర్ 40 minutes. ఈ 3-phase ఫుల్లీ కంట్రోల్డ్ రెక్టిఫైర్ కోసం నేను 2 videos చేశాను. ఒక్కొక్క వీడియో 20 minutes ఉన్నాయి. సో ఐ రికమెండ్ యూ టు గో దేర్, go through my playlist electrical drives and watch that videos for getting better understanding on this topic on this video. So 90 degrees దగ్గర some wave form ఇలా వచ్చింది, రైట్, ఇలా వచ్చింది డన్. సో ఇక్కడ వరకు అయిపోయింది, మనకు 0 degrees అయిపోయింది, 30 degrees అయిపోయింది, 60 degrees అయిపోయింది, 90, 120, 150 సంగతి చూడాలి. ఏంటి 90, 120, 150 అని అంటే 90 degrees జనరల్గా మనకు ఏ థైరిస్టర్ ఎప్పుడు ఆన్ అవుతుంది అనే కన్ఫ్యూజన్ ఉంటుంది ఎప్పుడైనా కూడా. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే 0 degrees ఉన్నప్పుడు ఫేస్ ఏ యొక్క పాజిటివ్ వోల్టేజ్ని క్యారీ చేసే థైరిస్టర్ T1 థైరిస్టర్. T1 థైరిస్టర్ ఈ 30 degrees దగ్గర ఆన్ అయ్యి 120 degrees వరకు కండక్షన్లో ఉంది. దట్ ఈస్ ఆఫ్ అబౌట్ 150 degrees, 30 to 150 degrees, 120 degrees పీరియడ్ వరకు కండక్షన్లో ఉంది T1 థైరిస్టర్. సో 90 degrees మనం ఒకవేళ డీలే పెట్టామే అనుకోండి, అప్పుడు ఈ 30 plus 90 కలుస్తుంది. ఎందుకు 30 plus 90 ఏంటి స్టోరీ అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పాను, గో దేర్ అండ్ వాచ్ ద వీడియో. సో ఈ 30 plus 90 ఎక్కడ ఆన్ అవుతుంది, ఇలా వెళ్ళేసి 120 degrees దగ్గర ఆన్ అవుతుంది, రైట్. 120 degrees ఒక్కసారి థైరిస్టర్ ఆన్ అయిందే అనుకోండి, ఇక దాన్ని ఆపేటోడు ఎవడు ఉండడు. ఇక ఒక్కసారి ఆన్ అవుతే 120 degrees వరకు కండక్షన్ చేసేంత వరకు అది కాంప్రమైజ్ అవ్వదు. సో దిస్ 120 degrees plus one more 120 degrees for the conduction period of T1 thyristor is about 240 degrees. ఇక్కడ వరకు కండక్ట్ చేస్తూనే ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ సీక్వెన్స్లో ఏముంది, మామూలుగానైతే 0 degrees ఉన్నప్పుడు T1, T3 అనేది 0 degrees ఉన్నప్పుడు 150 degrees దగ్గర ఆన్ అయింది. ఈ 150 degreesకి 90 degrees యాడ్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇలా వచ్చేసి దిస్ ఈజ్ 240 degrees. అంటే దీని కండక్షన్ పీరియడ్ అయిపోయింది, వెంబడే ఆన్ అయిపోయింది. దీని కండక్షన్ పీరియడ్ అయిపోయింది, వెంబడే దాని పక్కకున్న థైరిస్టర్ ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోయి 120 degrees కండక్షన్ చేస్తూ ఉంటుంది. సో నెగిటివ్ థైరిస్టర్స్ కూడా అలానే. ఇక్కడేమో T2 అనే థైరిస్టర్ -30 degrees దగ్గర ఆన్ అవుతుంది. -30 degrees plus 90 degrees, that is equal to 60 degrees. సో ఎగ్జాక్ట్లీ అక్కడనే T2 అనే థైరిస్టర్ని పెట్టాను. T2 తర్వాత సీక్వెన్స్లో ఏమున్నాయి, T4 T6 120 degrees అపార్ట్గా డ్రా చేయండి, సరిపోతుంది. అదేవిధంగా మనం 120 degrees దగ్గర కూడా ఇక్కడ ఉన్న థైరిస్టర్స్కి విత్ రెస్పెక్ట్ టు దీస్ థైరిస్టర్స్
ఇక్కడ 120 డిగ్రీస్ 120 డిగ్రీస్ యాడ్ చేయండి. 30 + 120 డిగ్రీస్ 150 డిగ్రీస్. సో ఆ విధంగా డ్రా చేసి T1 T3 T6. ఈ సీక్వెన్స్ అనేది ఎందుకు వస్తుంది, ఈ సీక్వెన్స్లోనే ఎందుకు పోవాలి అని అంటే ప్రీవియస్ వీడియో చూస్తే 100% అర్థమవుతుంది ఏంటి స్టోరీ. ఎందుకంటే చాలాసార్లు చెప్పాను, చెప్పిందే చెప్పి అంటే మిమ్మల్ని కూడా బోర్ కొట్టించడం నాకు ఇష్టం లేదు. If you are new to this channel, then it may be confused somewhat. So that I recommend you to watch my previous videos and I will provide the description. I will provide the links in the description as well. Right? సో రెగ్యులర్గా చూసే వాళ్ళకు బోర్ కొట్టుద్ది, మళ్ళీ నేను చెప్తా ఉంటాను అదే, కాబట్టి రిపీట్ అవుతూ ఉంటుంది. 90 డిగ్రీస్ ఉన్నప్పుడు ఇలా రాసుకోండి. 90 డిగ్రీస్ తర్వాత 120 డిగ్రీస్ ఉన్నప్పుడు కూడా 30గా 120 పెట్టేసి సీక్వెన్స్, దీనికి కూడా 120 పెట్టేసి సీక్వెన్స్. నెక్స్ట్ 150 డిగ్రీస్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్న వాటికే మళ్ళీ 150 డిగ్రీస్ని యాడ్ చేసుకొని ఆ 150 డిగ్రీస్ పెట్టుకొని ఇలా థైరిస్టర్స్ని ఇలా డిజైన్ చేసుకోండి, ఇలా రాసుకోండి. సెట్ అయిపోయిన తర్వాత ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు ఏది కండక్షన్లో ఉంది చూసుకుంటే 90 డిగ్రీస్లో T6 అనేది ఇక్కడ కట్ అయిపోతుంది కాబట్టి ఇది ఇక్కడ కట్ అయిపోయింది 60 డిగ్రీస్. అంటే 0 to 60 డిగ్రీస్ ఫస్ట్ రాసుకొని ఏముంది అక్కడ T5 T6 తర్వాత 60 డిగ్రీస్ నుంచి T5 ఇక్కడ కట్ అయిపోయిందా 120 డిగ్రీస్. అంటే 60 to 120 డిగ్రీస్ రాసుకో. T5 T2 నెక్స్ట్ 120 డిగ్రీస్ నుంచి ఏది కట్ అయింది T2 ఇక్కడ కట్ అయిపోయింది, ఇక్కడ 180 డిగ్రీస్. 120 to 180 డిగ్రీస్ ఏమున్నాయి T1 T2 రాసుకో. సో ఈ మాదిరిగా ఏది ఎక్కడ కట్ అయిపోతుంది అనేది చూసుకుంటూ ఈ ప్రజెంట్ ఈ సీక్వెన్స్ అయితే 60 డిగ్రీస్ సీక్వెన్స్లో ఉంది కాబట్టి సో ఆ విధంగా రాసుకోండి. 0 to 30 T5 T6, 30 to 90 T5 T2, 90 to 150 T1 T2, 150 to 210 T1 T4, 210 to 270 T3 T4, 270 to 330 T3 T6, 330 to 390 T5 T6. ఈ విధంగా రాసుకుంటే VCA, VCB, VAB, VAC, VBC, VBA, VCA ఈ సీక్వెన్స్ వస్తుంది. ఇది VCAనే ఎందుకు అవుతుంది, VAC ఎందుకు అవ్వదు అని అంటే ఆ విషయం నేను 2 వీడియోస్లో చెప్పాను. సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకోలేదు. సో తర్వాత ఇలా రాసుకున్న తర్వాత వాట్ ఇస్ దిస్, ఇది 60 డిగ్రీస్ కదా. సో 90 డిగ్రీస్కి వచ్చేసరికి ఇది 0 to 60 డిగ్రీస్ 0 to 60, 60 to 120, 120 to 180, 180 to 240, 240 to 300, 300 to 360, 360 to 420 T5 T6. నాకు వీడియో కెమెరాలో చూసుకుంటే చెప్పే వరకు T5 T2, T1 T2, T1 T4, T3 T4, T3 T6, T5 T6. దిస్ ఈజ్ ద సీక్వెన్స్ ఆఫ్ లైన్ వోల్టేజెస్. వచ్చింది టేబుల్ వచ్చింది, స్టోరీ మొత్తం అన్నీ వచ్చేసినాయి. ఇక్కడ మనకు 120 డిగ్రీస్ కూడా ఇలా ఏదో వచ్చేసింది, టేబుల్ వచ్చేసింది, దానికి తగ్గట్టు లైన్ వోల్టేజెస్ ఇలా వచ్చాయి. 150 డిగ్రీస్ కూడా ఏదో టేబుల్ వచ్చింది. అంటే ఏ థైరిస్టర్ ఎక్కడ కట్ అవుతుంది ఏంటి అనేది అన్ని చూసుకొని ఆ కట్ అయిన కూడా అంటే ఇప్పుడు చూడండి 90 డిగ్రీస్ కన్నేమో నేను 0 to 60 డిగ్రీస్ పెట్టుకున్నాను. ఎందుకంటే T6 అనేది ఇక్కడ కట్ అయిపోయింది, T5 కంటిన్యూస్గా పోతుంది, బట్ T6 అనేది కట్ అయిపోయింది ఇక్కడ 60 డిగ్రీస్ దగ్గర. కాబట్టి 0 to 60 డిగ్రీస్ ఫస్ట్ 90 డిగ్రీస్ మోడ్ ఆఫ్ కండక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ 0 to 60 అని రాసుకున్నా. వేరాస్ 120 డిగ్రీస్కి వెళ్ళి చూసేసరికి ఇక్కడ T3 అనే థైరిస్టర్ ఉంది. ఈ T3 అనే థైరిస్టర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది 0 to 30 డిగ్రీస్ వరకే ఉంది. సో ఆ టైంలో నేను ఏం చేస్తాను టేబుల్ రాసుకునే టైంలో 0 to 30 డిగ్రీస్ అని పెట్టేసి ఈ T3 and T6 రాసుకుంటాను. 0 to 30 డిగ్రీస్ 0 to 30 డిగ్రీస్ రైట్. అంటే ఏది ఎప్పుడు ఎక్కడ కట్ అవుతుంది అనేది చూసుకుంటే ఇక్కడ 0 to 60 రాసుకున్నాను, ఇక్కడ 0 to 30 రాసుకున్నాను, ఇక్కడనేమో 0 to 30 రాసుకున్నాను, నెక్స్ట్ ఇక్కడ 0 to 60 రాసుకున్నాను, ఇక్కడ 0 to 30. అంటే ఏది ఎప్పుడు ఎక్కడ కట్ అవుతుంది, ఎలా కట్ అవుతుంది ఏంటి అనేది చూసుకొని దానికి అప్రోప్రియేట్గా మనం ఈ టేబుల్ని డ్రా చేసుకోవాలి, ఈ టేబుల్ని రాసుకుంటే ఈ విధంగా వాల్యూస్ వస్తాయి. సో 90 డిగ్రీస్ నువ్వు చూసుకున్నట్టయితే జస్ట్ ఒక 2 చెప్తాను, మిగిలిన సీక్వెన్స్గా ఉంటాయి, 2 చెప్తాను. 0 to 60 డిగ్రీస్ VCAని ఎత్తుక్కోవాలి. 0 to 60 డిగ్రీస్ 0 to 60 డిగ్రీస్ ఇక్కడ వరకు 0 to 60 డిగ్రీస్ 0 to 60 డిగ్రీస్ ఏముంది BCA 0
0 to 60 degrees. VCA అనేది సో VCB ఉంది, AB ఉంది, AC ఉంది, BC ఉంది, BA ఉంది, CA ఇక్కడ ఉంది. దీన్ని కిందికి ఇగ్గండి. ఇగ్గేసి 0 to 60 degreesలో ఎక్కడ ఎలా ఉంది తప్పగిస్తున్నా. ఇగో ఇలా వచ్చి ఇగో ఇది స్టోరీ ఇట్లా రావాలి. ఇట్లా వచ్చి 0 60 degrees అంటే ఇక్కడ వరకు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో దాట్ దీన్ని మనం ఇలా తీసుకొస్తే ఇది 0 to 60 degrees. ఆ తర్వాత 60 నుంచి 60 to 120 degrees VCB. 60 to 120 degrees VCB. సో VCB దగ్గరికి వెళ్ళిపోవాలి. 60 to 120లో VCB ఎలా ఉంది? 60 to 120 VCB చూడాలి. VCB ఎక్కడ ఉంది? VCB ఇక్కడ ఉంది. దీన్ని ఇలా ఎగుకొచ్చి ఇలా చేస్తే 60 కరెక్టేనా? VCB ఇలా వచ్చి ఇలా చేస్తే 60 120 60 డన్. ఇది 60, ఇది 120. సో ఈ విధంగా మిగిలిన వేవ్ ఫామ్స్ అన్ని డ్రా చేసుకోవాలి. చూడండి, మీది పోర్షన్కి వెళ్ళట్లేదు, ఇంకా వేవ్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది, కానీ మీదికి వెళ్ళట్లేదు. హాఫ్ ఆఫ్ ద పోర్షన్ వరకు ఇలా కట్ అయిపోయి ఇలా అయిపోతుంది. రైట్. అలానే 120 degrees దగ్గర చూసుకున్నామే అనుకోండి. సపోజ్ 120 degrees దగ్గర చూసుకుంటే 0 to 30 degrees VBA. 0 to 30 degrees VBA. 0 to 30 degrees VBA. VBA ఇక్కడ ఉంది. 0 to 30 degrees లకి ఇక్కడ కలిసింది. ఎట్లుంది? ఏదో ఇట్లుంది. VBA నేను ఎలా డ్రా చేశాను? కింది పోర్షన్ మాత్రమే ఉంది అక్కడ, జస్ట్ కింది పోర్షన్ జస్ట్ కింది పోర్షన్ డ్రా చేశాను. నెక్స్ట్ ఎలా రాశాను? 30 to 90 degrees VCA. 30 to 90 degrees VCA. ఇందులో VCA ఎత్తుకోవాలి. VCA ఇక్కడ ఉంది. VCA 30 to 90 degreesలో నువ్వు ఎలా ఉన్నావు? ఇంకో ఇక్కడ వరకు ఉంది. 30 to 90 degrees ఇలా ఇంత పెద్దగా ఉంది. రైట్. ఇలా డ్రా చేశాను, ఇంత పెద్దగా డ్రా చేశాను. మిగిలినవన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఈ సీక్వెన్స్ అనేది ఫాలో అవుతుంది. రైట్. 150 degrees దగ్గర ఎలా ఉంది? 150 degrees 0 to 60 degrees VBA. 0 to 60 degrees VBA. 0 to 60 degrees VBA. ఇలా వచ్చి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి వచ్చి ఇలా VBA. సో ఇక్కడ నేనేం చేశాను? ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా కొంచెం బెండ్ VBA. 60 degrees నుంచి ఆ కడమకి ఎంత ఉంది? 60 degrees నుంచి 120 degrees వరకు VCA. 60 to 120 VCA. కొంచెం కెమెరాని మీదకంట
60 to 120 VCA. CA ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దీన్ని ఇలా కిందికి తీసుకొచ్చి 60 ఇక్కడ 60 to 120 అంటే ఇట్లా ఇక్కడ నుంచి అంటే మధ్యల నుంచి ఈ బెండ్ వరకు, ఇక్కడ నుంచి మధ్యలో అంటే గిది మధ్యలో అంటే ఇక్కడ 0 నుంచి స్టార్ట్ కాకుండా మధ్యలో నుంచి ఇదొక బెండ్. ఈ సీక్వెన్స్ రిపీట్ అవుతూ ఉంటుంది. కిందికి టచ్ అవ్వదు అన్నమాట, ఈ యాక్సిస్కి టచ్ అవ్వకుండా. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, డీసీ క్వాంటిటీ ఇన్ ద సెన్స్ మనము అయితే మొత్తం కూడా యూని డైరెక్షనల్లీ ఉండాలి అని చెప్పుకున్నాము. ఒకవేళ స్పైక్స్ వచ్చాయి అనుకోండి, అది పల్సేటింగ్ డీసీ అవుద్ది, ఎందుకంటే ఏదో ఒక పోర్షన్లో ఎక్కువ వేవ్ ఉంటుంది. వేరే 90 degrees కూడా చూసుకున్నట్టయితే సేమ్ ఉంది, అంటే దీని యావరేజ్ వాల్యూ చేసినా కూడా మనకు సేమ్ ఏసీ క్వాంటిటీ లాగా వస్తుంది. అంటే పర్టికులర్లీ ఈ వేవ్కి అయితే మాత్రం అలా వస్తుంది. మ్యాట్ ల్యాబ్లో మనం సిమ్యులేషనే కనుక చేసామే అనుకోండి, సేమ్ ఇక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ కూడా అంతే రాదు. ఈ నెగిటివ్ వేవ్ అనేది, ఈ వేవ్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే స్పైక్స్ అనేవి ఇండక్టర్ యొక్క ఇండక్టెన్స్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటాయి, దాని క్వాలిటీ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. రైట్. ఆ ఇండక్టెన్స్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, ఈ విడ్త్ అనేది ఎక్కువగా వస్తుంది, తక్కువగా ఉంటే తక్కువగా వస్తుంది. నువ్వు ఎక్కడన్నా దాని డీలే యాంగిల్ ఇచ్చేసి అది ఎంత రావాలో అంతే వస్తుంది. ఇండక్టర్ ఛార్జింగ్ కరెంట్, డిశ్చార్జింగ్ కరెంట్ని బట్టి, ఆ కండక్షన్ని బట్టి ఈ స్పైక్ అనేది డిసైడ్ అవుతుంది. రైట్. అందులో ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటే దానికి ఇది ఒక చిన్న క్లారిఫికేషన్. And that is all about this video. Thank you for watching this video till the end. If you think this video is very helpful for you, don't forget to like and share this video to your friends. Thank you all. Next we will meet on some problems regarding this chapter, regarding these converters.